అర్జునుడి యొక్క ఈ బాణాలు విషం కక్కుతూ కోపంతో నాలుకలు చాచే సర్పంలాగా ఉన్నాయి. గద, పరిఘం అనే ఆయుధాల్లాగా సహించరానివై ఉన్నాయి. కనుక ఇవి అర్జునుడి బాణాలే కానీ శిఖండి బాణాలు కావు. ఇవి నా మర్మస్థానాల్లోకి చుచ్చుకొని పోతున్నాయి. కనుక ఈ బాణాలు అర్జునుడివే కానీ శిఖండి బాణాలు మాత్రం కావు. సర్వే హ్యపినమే దుఃఖం, సర్వే హ్యపినమే దుఃఖం కుర్యురన్యే నరాధిపాక వీరం గాంధీవ ధన్వానం ఋతేజిష్ణుం కపిధ్వజం, ఋతేజిష్ణుం కపిధ్వజం. వీరుడు, కపిధ్వజుడు, గాంధీవధారి అయిన అర్జునుడు తప్పితే ఇతర రాజులు ఎవరూ కూడా తమ ఆయుధాలతో నన్ను ఇంతగా బాధించలేరు అని భీష్ముడు ఒక శక్తి ఆయుధాన్ని అర్జునుడిపైకి విసిరేశాడు. అర్జునుడు వెంటనే 3 బాణాలను ప్రయోగించి దాన్ని 3 ముక్కలు చేసేశాడు. అప్పుడు భీష్ముడు కురువీరులందరూ చూస్తూ ఉండగా మృత్యువునైనా పొందాలి లేదా జయాన్నైనా పొందాలి అని చేతిలోకి డాలును, ఖడ్గాన్ని తీసుకున్నాడు. రథం దిగాలని చూశాడు. అప్పుడు అర్జునుడు భీష్ముడు ఇంకా రథం నుండి దిగకముందే వేగంగా బాణాలను ప్రయోగించి భీష్ముడి చేతిలో ఉన్న డాలును 100 ముక్కలు చేశాడు. ఆ దృశ్యం అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు ధర్మరాజు తన సైన్యంతో ఇలా అన్నాడు: ఓ సైనికులారా, వీరులారా, ఈ భీష్ముడి మీదకు దూకండి, మీకే ఏ భయమూ లేదు అని తన సైన్యాలను ప్రోత్సహించాడు. రాజాజ్ఞతో వారంతా తోమరాలు, ప్రాసరాలు, పట్టిసాలు, బాణాలు, కత్తులు, బల్లాలు పట్టుకొని 4 వైపుల నుంచి ఒంటరిగా ఉన్న భీష్ముడిని చుట్టుముట్టారు. అది చూసి పాండవులు పెద్దగా సింహనాదాలు చేశారు. భీష్ముడి జయాన్ని కోరి నీ పుత్రులు కూడా వెంటనే గర్జించారు. వారు భీష్ముడిని ఒక్కడనే రక్షిస్తూ సింహనాదాలు చేశారు. అప్పుడు నీ వాళ్లకు పాండవులకు సంకుల సమరం జరిగింది. ఆ 10వ రోజున జరిగిన ఆ భీష్మార్జున యుద్ధం గంగ సముద్రంలో కలిసే సమయంలో ఏర్పడే సుడిగుండంలాగా ఉంది. ఇరుపక్షాల వారు పరస్పరం చంపుకుంటున్నారు. ఇరుపక్షాల్లోని సైన్యాలు రక్తంతో తడిసిపోయాయి. అప్పుడు భూమి ఇరుపక్ష సైన్యాల రక్తంతో తడిసి అతి భీకరంగా ఉంది. ఆ 10వ రోజున యుద్ధభూమిలో ఎక్కడ ఎత్తుపల్లాలు ఉన్నాయో కూడా తెలియలేదు. అంతగా రక్తం ప్రవహించింది. భీష్ముడు లెక్క చేయలేదు. తన నియమ ప్రకారంగా ఆ రోజు కూడా 10,000 మంది యోధులను చంపి యుద్ధరంగంలో నిలబడ్డాడు. పాండవ సేన ముందు ఉన్న అర్జునుడు కౌరవ సైన్యం మధ్యలోకి వెళ్ళి కౌరవులను పారద్రోలాడు. అప్పుడు పాండవులు ఇతర రాజులు కలిసి పరాక్రమంతో విజృంభించారు. నీ సైన్యాలపై బాణాలు ప్రయోగించి తరిమికొట్టారు. భీష్ముడి వెంట ఉన్న అందరికీ తీవ్రమైన గాయాలు అయ్యాయి. వారు కూడా పారిపోయారు. అప్పుడు పాండవులు చూపించిన పరాక్రమాన్ని చూసి మేమెంతో ఆశ్చర్యపోయాం. అర్జునుడు పదునైన ఆయుధాలతో పీడిస్తున్నాడు. అప్పుడు నీ సైన్యం ఎదిరించలేకపోయింది. ఎంతో భయంతో మేము యుద్ధభూమి నుండి పారిపోయాం. సౌవీరులు, కితవులు, తూర్పు రాజులు, పడమటివారు, ఉత్తరపు వారు, మాలవులు, అభిషాహులు, శూరసేనులు, శిబులు, వసాతులు, సాల్వులు ఆశ్రయించిన వారు, త్రిగర్తులు, అంబష్టులు, కేకేయులు మొదలైన ఈ మహాత్ములందరూ బాణాల చేత తీవ్రంగా పీడించబడ్డారు. వీరు గాయాలతో బాధపడుతూ ఉన్న ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. అర్జునుడితో యుద్ధం చేస్తున్న భీష్ముడిని వదిలిపెట్టలేదు. అప్పుడు యుద్ధం చేస్తున్నారు పాపం. అప్పుడు పాండవ పక్షం రాజులందరూ ఒక్క భీష్ముడినే చుట్టుముట్టారు. భీష్ముడి మీదే దాడి చేసి బాణవర్షంతో ముంచెత్తారు. అప్పుడు జరిగిన యుద్ధంలో భీష్ముడు 100ల కొద్దీ 1000 కొద్దీ వీరులను సంహరించాడు. ఆ సమయంలో భీష్ముడి శరీరంలో 2 అంగుళాల ఖాళీ ప్రదేశం కూడా కనిపించలేదు. బాణాలు తగలని ప్రదేశమే లేదు. అన్ని చోట్ల బాణాలు తగిలాయి. అవి పదునైన ములుకులు గల అర్జునుడి బాణాలు. యుద్ధభూమిలో వాటితో భీష్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. నీ పుత్రులంతా అలా చూస్తూనే ఉన్నారు. ఇంకా సూర్యాస్తమయం కాలేదు. తూర్పు దిక్కు వైపు తల ఉండగా భీష్ముడు రథం మీద నుండి కింద పడ్డాడు. భీష్ముడు అలా రథం మీద నుంచి కింద పడుతూ ఉండగా ఆకాశంలో దేవతలు, భూమి మీద ఉన్న రాజులు ఆహాకారాలు చేశారు. అప్పుడు మా అందరి హృదయాలు కూడా ఆయనతో పాటు పతనమైపోయాయి.
ఎంతో తపించాయి, బాధపడ్డాయి. విడిచిపెట్టబడిన ఇంద్రధ్వజంలాగా భీష్ముడు భూమి మీద పడిపోయాడు. శరీరమంతా బాణాలు దిగబడిపోయి ఉండటం వల్ల ఆయన శరీరం నేలను కూడా తాకలేదు, అంతా బాణాల మీదే ఉంది. రథం మీద నుంచి పడి శరశయ్య మీద పడుకున్నట్లుగా భీష్ముడు పడుకున్నాడు. బాణాలు గుచ్చేటువంటి శయమైంది, ఒక పెద్ద మంచంలాగా. అప్పుడు ఆయనను దివ్యభావం ఆవేశించింది. ఆ సమయంలో ఆకాశం నుండి మేఘం వర్షించింది, భూమి కంపించింది. భీష్ముడు సూర్యుడి దక్షిణాయనంలో ఉన్నాడని తెలుసుకున్నాడు. ఇది ప్రాణాలు విడిచిపెట్టడానికి తగిన సమయం కాదు అని తెలుసుకొని కాలం గురించి కొంచెం చింత చేశాడు. తన శ్వాసక్రియను సరిచేసుకున్నాడు. ఇంతలో ఆయనకు ఆకాశం నుండి దివ్యవాణి ఇలా వినిపించింది. ఓ మహాత్మా, గంగాపుత్రుడు, కాలాన్ని అదుపులో పెట్టుకునేవాడు భీష్ముడు. ఆయన దక్షిణాయనంలో ఎందుకు మరణించాలని అనుకుంటున్నాడు అని వినిపించింది. భీష్ముడు ఆ మాట విని, నేను మరణించలేదు, బ్రతికే ఉన్నానన్నాడు. అలా నేలపై పడి కూడా ఉత్తరాయణం కోసం పితామహుడు ఎదురుచూస్తూ ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. ఇంతలో గంగాదేవి ఆయన అభిప్రాయం తెలుసుకొని హంసరూపులైన మహర్షులను అక్కడికి పంపించింది. అప్పుడు మానస సరోవరంలో హంసరూపలు ధరించి నివసిస్తున్నటువంటి మహర్షులందరూ భీష్ముడిని చూడాలనుకున్నారు. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి శరతల్పం మీద పడుకొని ఉన్న భీష్ముడు ఉన్న చోటుకి వచ్చారు. భీష్ముడికి ప్రదక్షిణం చేశారు. సూర్యుడు దక్షిణాయనంలో ఉండటాన్ని గమనించారు. భీష్ముడితో ఇలా అన్నారు, ఓ మహాత్మా భీష్మ, దక్షిణాయనంలో ఎందుకు మరణించాలని అనుకుంటున్నావు అంటూ వారు దక్షిణ దిక్కు వైపుకి ఎగిరారు. భీష్ముడు ఆ మాటలు విని ఆ హంసలను చూస్తూ కొద్దిగా ఆలోచించి ఇలా అన్నాడు, ఓ మహాత్ములారా, సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నాడు కనుక నేను ప్రాణాలను విడిచిపెట్టను. ఇది నా మనస్సులోని మాట. గమిష్యామి స్వకం స్థానం, గమిష్యామి స్వకం స్థానం, ఆసీద్యన్మే పురాతనం, ఆసీద్యన్మే పురాతనం. ఉదగాయన ఆదిత్యే, ఉదగాయన ఆదిత్యే, హంసాఘ సత్యం బ్రవీమి వహ, హంసాఘ సత్యం బ్రవీమి వహ. సూర్యుడు ఉత్తరాయణంలోనికి వచ్చిన తరువాతే పురాతనమైన నా స్థానానికి వెళతాను. ఓ హంసలారా, ఇది సత్యం. నేను కోరుకున్నప్పుడే ప్రాణాలు విడుస్తాను. ఉత్తరాయణంలో మరణించాలనేదే నా అభిప్రాయం కనుక నా ప్రాణాలు రక్షించుకుంటాను. నేను కోరుకున్నప్పుడే నాకు మృత్యువు కలుగుతుంది. అలా నా తండ్రి గారు నాకు వరం ఇచ్చాడు. ఆయన వరం నిజమవుతుంది. తగిన సమయం వచ్చేదాకా నేను నా ప్రాణాలు విడిచిపెట్టను అని ఎగురుకుంటూ వెళ్ళిపోతున్న హంసలతో చెప్పాడు. అలా మహాత్ముడైన భీష్ముడు యుద్ధభూమిలో పడిపోయాడు. ఆయన చూసి పాండవులు శృంజయులు పెద్దగా సింహనాదాలు చేశారు. అప్పుడు నీ కుమారులకు దిక్కు తోచలేదు. నీ వారందరికీ భయంకరమైన మోహం కలిగింది. కృపుడు, దుర్యోధనుడు మొదలైన వారు నిట్టూరుస్తూ దుఃఖించారు. ఆ విషాదం వల్ల వారు ఇంద్రియ పటుత్వం కోల్పోయారు. ఆ సమయంలో వారికి యుద్ధం చేయాలనే బుద్ధి ఎవ్వరికీ పుట్టలేదు. పెద్ద ముసలి పట్టుకున్నట్లుగా వారు కదలలేకపోయారు. పెద్ద మొసలి పట్టుకున్నట్టుగా, అందరినీ ఒకేపారి పట్టుకున్నట్టుగా. అప్పుడు పాండవుల మీదకు దూకలేకపోయారు. భీష్ముడు శంతన పుత్రుడు అవధ్యుడు. ఆయన పడిపోవటాన్ని చూసి అందరూ ఇక దుర్యోధనుడికి వినాశనం కలుగుతుంది, మనవైపు ఎంతోమంది శ్రేష్ఠులైన వీరులు మరణించారు, మేము అర్జునుడి పదునైన బాణాలతో గాయపడ్డాం, అర్జునుడి చేతిలో ఓడిపోయాం, మాకేం చేయాలో తెలియలేదు, అలాగే నిలబడిపోయాం అనుకున్నారు. పాండవులు విజయాన్ని పొందారు. పరలోకంలో ఉత్తమ గతిని కోరుకుంటూ శంఖాలను ఊదారు.
పాండవ పక్షంలోని పాంచారులతో కలిసి సోముఖులు ఎంతో సంతోషించారు. విజయసూచకంగా వేల కొద్దీ వాద్యాలను మ్రోగించారు. అప్పుడు భీముడు చప్పట్లు కొడుతూ చాలా పెద్దగా సింహనాదం చేశాడు. ఇరుపక్షాల సేనల్లోని వీరులు భీష్ముడు పడిపోవటాన్ని చూసి తమ చేతుల్లోని శస్త్రాలను విడిచిపెట్టేశారు. ఎంతో దుఃఖించారు. కొంతమంది పెద్దగా ఏడ్చారు, కొంతమంది పారిపోయారు, కొంతమంది మోహాన్ని పొందారు, అంటే కింద పడిపోయారు. మరికొంతమంది భీష్ముడిని మెచ్చుకున్నారు. ఋషులు, పితృదేవతలు భీష్ముడిని అభినందించారు. ఛీ, మనమంతా చేరే భీష్ముడిని చంపాం అనుకున్నారు. భరత వంశంలోని పూర్వులు భీష్ముడిని మెచ్చుకున్నారు. అప్పుడు శరశయ్య మీద భీష్ముడు ఉపనిషత్తుల సారభూతమైన ప్రణవాన్ని జపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో జపన్ శాంత నవో ధీమాన్ కారాకాంక్షీ స్థితో భవత్. ఉత్తరాయణానికై ఎదురు చూస్తూ ఉన్నాడు. శరశయ్యపై అంపశయ్యపై పడుకొని ఉన్నాడు. అన్నాడు సంజయుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 120వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, భీష్ముడు తన తండ్రి కోసం బ్రహ్మచర్యాన్ని స్వీకరించాడు. ఆయన బలవంతుడు, దేవతలలో సమానమైనవాడు. ఆయన లేకుండా మన సైన్యంలోని యోధులు పాండవులతో ఎలా యుద్ధం చేశారు? భీష్ముడు దయతో శిఖండుపై బాణాలు వేయలేదు. అప్పుడే పాండవులు కౌరవులను సంహరించారు అని అనుకున్నారు. నేను దుర్బుద్ధిని. నా మూలంగానే ఈరోజు నా పెద్ద తండ్రి అయిన భీష్ముడు నేలపై పడ్డాడు. ఈ వార్త నాకెంతో పట్టరాని దుఃఖాన్ని కలిగిస్తుంది. ఓ సంజయ, నిజంగా నా హృదయం ఉక్కుపిండం అనుకుంటున్నాను. అందుకే భీష్ముడు పడిపోయాడు అన్న వార్త విన్న తర్వాత కూడా నా హృదయం 100 ముక్కలు కాకుండా స్థిరంగా ఉంది. కురుశ్రేష్ఠుడైన భీష్ముడు పడిపోయిన తర్వాత ఏం చేశాడో చెప్పు. ఆయన మరణించటాన్ని నేను సహించలేకపోతున్నాను. పూర్వం పరశురాముడు ప్రయోగించిన దివ్యాస్త్రాలకే భీష్ముడు మరణించలేదు. అలాంటి భీష్ముడు శిఖండి చేతిలో ఈరోజు నేల కూలిపోయాడు అన్నాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, సాయం సమయంలో భీష్ముడు భూమిపై పడిపోయాడు. కౌరవులను ఎంతో దుఃఖింపజేస్తూ పాంచాల వీరులను సంతోషాన్ని కలిగించాడు. భీష్ముడు బాణాల చేత బాగా కొట్టబడ్డాడు. రథం నుండి జారి భూమి మీద పడేటప్పుడు ఆయన భూమిని తాకలేదు. అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు. అది చూసి సమస్త ప్రాణులు హాహాకారులు చేశాయి. భీష్ముడు కురుపాండవులకు సరిహద్దులో ఉండే మహావృక్షం లాంటివాడు. యుద్ధ విజేత అయిన ఆ భీష్ముడు పడిపోవటంతో ఇరుపక్షాల్లో ఉండే రాజుల హృదయాల్లో ఎంతో భయం ప్రవేశించింది. భీష్ముడి కవచం, ధ్వజం ధ్వంసమైపోయాయి. అప్పుడు కౌరవులు, పాండవులు ఆయన చుట్టూ నిలబడ్డారు. ఆ సమయంలో ఆకాశమంతా చీకటితో నిండిపోయింది. సూర్యుడు వెలుగును కోల్పోయాడు. భూమి ఆక్రోశించింది. అయం బ్రహ్మ విదాం శ్రేష్ఠః హ్యయం బ్రహ్మ విదాం వరః ఇత్యభాషంత భూతాని శయానాం పురుషర్షభం. అంపశయ్య మీద పడుకొని ఉన్నటువంటి భీష్ముడిని చూసి సకల ప్రాణులు, ఈయన బ్రహ్మజ్ఞానులో శ్రేష్ఠుడు, బ్రహ్మవేత్తలలో ముఖ్యుడు అన్నారు. పూర్వం తన తండ్రి అయినటువంటి శంతన మహారాజు పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఉన్నాడని తెలుసుకొని తండ్రికి పెళ్లి చేశాడు. తాను మాత్రం నైష్ఠిక బ్రహ్మచారి అయ్యాడు. ఆయన పడిపోగా నీ పుత్రులు దిక్కుతోచని వారయ్యారు. వారిలో వికాసం తొలగిపోయింది. వారు సిగ్గుపడ్డట్టుగా తలలు వంచుకున్నారు, దీనులైపోయారు. పాండవ పక్షంలోని వారు ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కసారిగా
మహాశంఖాలను ఊదారు. వాళ్ళు వీళ్ళు అందరూ చేరుకొని శంఖాలందరూ పూరించారు. ఎంతో సంతోషంతో వేల కొద్ది యుద్ధవాద్యాలను మ్రోగించారు. భీముడు సంతోషంతో ఒళ్ళు తెలియకుండా విహరించాడు. శత్రువులపై గెలిచి ఎంతో ఆనందించాడు. దాన్ని మేము చూశాం. కౌరవ బలాలు మాత్రం పూర్తిగా మోహంలో మునిగాయి. కర్ణ, దుర్యోధనులు నిరుత్సాహంతో పెద్దగా నిట్టూర్పులు విడిచారు. అలా భీష్ముడు పడిపోగా అంతటా ఆహాకారాలు చెలరేగాయి. హద్దులన్నీ చెరిగిపోయాయి. అప్పుడు దుర్యోధనుడు పంపించగా దుశ్శాసనుడు తన సేనతో కలిసి ద్రోణాచార్యుడి సైన్యం వైపు పరిగెత్తాడు. అలా వస్తున్న ఆయనను చూసి దుశ్శాసనుడు ఏం చెబుతాడా అని సైనికులందరూ దుశ్శాసనుడి చుట్టుముట్టారు. అప్పుడు దుశ్శాసనుడు, ఓ గురుదేవా, భీష్ముడు పడిపోయాడు అని చెప్పాడు. ఆ మాట వినగానే ద్రోణాచార్యుడు మూర్ఛపోయాడు. కొంతసేపటి తర్వాత తేరుకున్నాడు. యుద్ధం ఆపించి తన సైన్యాలను వెనక్కు మరలించాడు. పాండవ సైన్యాలు కూడా యుద్ధాన్ని విరమించాయి. ఇరుపక్షాల సైన్యాలు క్రమంగా వెనక్కు తిరిగాయి. రాజులందరూ కవచాలను విప్పి భీష్ముడి దగ్గరికి వెళ్ళారు. వేల కొద్ది యోధులు కూడా భీష్ముడి వద్దకు వెళ్ళారు. ప్రజాపతి దగ్గరకు వెళ్ళిన దేవతల్లాగా అందరూ మహాత్ముడైన భీష్ముడి వద్దకు వెళ్ళారు. కౌరవులు, పాండవులు అంపశయ్య మీద పడుకొని ఉన్న భీష్ముడిని సమీపించి నమస్కారం చేసి నిలబడ్డారు. అప్పుడు ధర్మాత్ముడైన భీష్ముడు తన వద్ద నిలబడి ఉన్న కౌరవ పాండవులను చూసి ఆధారం లేక క్రిందకు వ్రేళ్లాడుతున్న శిరస్సుతో ఇలా అన్నాడు, స్వాగతం వో మహాభాగాః, స్వాగతం వో మహారథాః, తుష్యామి దర్శనాచ్ఛాగం యుష్మాక మమరోపమాహ. ఓ దేవ సమానులారా, ఓ ఉత్తములారా, మీకు స్వాగతం. ఓ మహారథులారా, మీకు స్వాగతం. మిమ్మల్ని చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా శిరస్సు ఆధారం లేక క్రిందకు వేలాడుతోంది. దీనికి తగిన దిండును తెచ్చిపెట్టండి అన్నాడు. అప్పుడు రాజులు పరిగెత్తి చాలా విలువగల మృదువైన దిండ్లను తీసుకొని వచ్చారు. భీష్ముడు వాటిని అంగీకరించలేదు. వారిని చూసి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ రాజులారా, వీరుల శయ్యాలకు ఈ దిండ్లు పనికిరావు. ఆ భీష్ముడు అర్జునుడిని చూసి ఇలా అన్నాడు, నాయనా అర్జున, నా శిరస్సు వేలాడుతుంది. దీనికి తగిన దిండుని ఏదైనా నువ్వే నాకు ఏర్పాటు చేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు ఎంతో దుఃఖిస్తూ తాతగారికి నమస్కారం చేశాడు. ధనస్సును ఎక్కిపెట్టి ఇలా అన్నాడు, ఓ పితామహ, ఇప్పుడు నేనేం చేయాలో ఆజ్ఞాపించన్నాడు. అప్పుడు భీష్ముడు అదే మాటను ఇలా చెప్పాడు, ఓ పల్గుణ, నా శిరస్సు క్రిందకు వేలాడుతోంది. దీనికి తగిన దిండుని ఏర్పాటు చేయి. ఈ అంపశయ్యకు తగిన దానిని ఇవ్వు. నువ్వు శ్రేష్ఠుడు, సమర్థుడు, బుద్ధిమంతుడు, సత్వగుణం గలవాడు అన్నాడు. వెంటనే అర్జునుడు గాంధీవాన్ని తీసుకొని బాణాన్ని మంత్రించాడు. భీష్ముడి అనుమతి తీసుకున్నాడు. 3 బాణాలు ప్రయోగించి ఆయన శిరస్సుకు ఎత్తుగా ఉండేటట్లుగా బాణాలను అమర్చాడు. అలా తన అభిప్రాయాన్ని అర్జునుడు గ్రహించి తగిన దిండును అమర్చడంతో భీష్ముడు ఎంతో సంతోషించాడు. తర్వాత అందరినీ చూసి అర్జునుడితో మళ్ళీ ఇలా అన్నాడు, ఓ అర్జున, నా శయ్యకు తగినట్లుగా దిండును ఏర్పరిచావు. నేను చెప్పింది వేరే విధంగా అర్థం చేసుకొని ప్రవర్తించి ఉంటే నేను నిన్ను కోపంతో శపించేవాడిని. నువ్వు క్షత్రియ ధర్మాన్ని ఆచరించేవాడు కనుక నా అభిప్రాయాన్ని తెలుసుకున్నావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.